brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। Hi, hello, welcome to ET Exclusive. ప్రెజెంట్ టాలీవుడ్ లో మేక్ ఓవర్ సీజన్ నడుస్తోంది. సెట్స్ మీద ఉన్న సినిమాలు ఫైనల్ స్టేజ్ కు వచ్చేయడంతో స్టార్ హీరోస్ అంతా అప్కమింగ్ ప్రాజెక్టుల మీద దృష్టి పెడుతున్నారు. ఆ సినిమాల కోసం మేక్ ఓవర్ కూడా అయిపోతున్నారు. మరి ఈ లిస్ట్ లో పాన్ ఇండియా స్టార్సే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో లెట్స్ వాచ్. స్టార్ హీరోలందరూ బక్కచిక్కే పనిలో ఉన్నారు. ఈ మధ్య సినిమా ప్రమోషన్ ఈవెంట్స్ లో కనిపిస్తున్న తారక్ ను చూసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. మరీ ఇంతగా సన్నగా అయ్యాడేంటని ఆశ్చర్యపోతున్నారు. అయితే ప్రశాంత్ నీల్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసమే జూనియర్ మారిపోయాడన్న న్యూస్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తోంది. ఈ న్యూస్ ట్రెండ్ అవుతుండగానే ప్రభాస్ స్పిరిట్ లుక్ కు సంబంధించిన న్యూస్ తెర మీదకు వచ్చింది. అక్టోబర్ లో ప్రారంభమయ్యే స్పిరిట్ కోసం ప్రభాస్ కూడా లీన్ లుక్ లోకి మారబోతున్నారు. ఫస్ట్ టైం పోలీస్ యూనిఫామ్ వేసుకోబోతున్న డార్లింగ్ అందుకు తగ్గ ఫిజిక్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. రీసెంట్ గా తండేల్తో పాన్ ఇండియా హిట్ అందుకున్న నాగ చైతన్య కూడా నయా లుక్ ట్రై చేస్తున్నారు. కార్తిక్ దండు దర్శకత్వంలో చేయబోయే ఫ్యాంటసీ సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఆ ప్రిపరేషన్ లో ఉన్నారు యువ సామ్రాట్. అందరు హీరోలు సన్నబడుతుంటే చరణ్ మాత్రం బల్కీగా మారారు. పీరియాడిక్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది కోసం రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇలా హీరోలంతా ఒక్కో సినిమాకు డిఫరెంట్ లుక్ తో సర్ప్రైజ్ చేస్తుండటంతో ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అప్డేట్ వచ్చేసింది. విశ్వంభర్ సినిమా నుంచి తొలి సింగిల్ రిలీజ్ అయిపోయింది. హనుమాన్ జయంతి సందర్భంగా రామ పాటను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ ఒక్క పాట చిరు అభిమానుల్లో డబుల్ జోష్ ని తీసుకొచ్చేసింది. అదెలా అనుకుంటున్నారా? ఈ స్టోరీ మీద లుక్కేయండి. ఈ ఏడాది సంక్రాంతి బరిలోనే రిలీజ్ కావాల్సిన విశ్వంభర వాయిదా పడ్డంతో కొత్త రిలీజ్ డేట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు. ఇన్నాళ్లు యూనిట్ నుంచి ఒక్క అప్డేట్ కూడా లేకపోవడంతో అసలు సినిమా స్టేటస్ ఏంటి, రిలీజ్ ఎప్పుడుంటుంది అన్న టెన్షన్ కనిపించింది. ఫైనల్ గా మెగా కాంపౌండ్ నుంచి ఫస్ట్ అప్డేట్ వచ్చింది. హనుమత్ జయంతి సందర్భంగా శ్రీరామ కళ్యాణం సందర్భంగా వచ్చే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. రామ రామ అంటూ సాగే ఈ పాటను కీరవాణి స్వరపర్చగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. శంకర్ మహదేవన్, లిప్సికా ఆలపించారు. సాంగ్ రిలీజ్ తో ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ త్వరలో సినిమా రిలీజ్ ఉంటుందన్న సిగ్నల్స్ ఇచ్చారు. అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకపోయినా ఇంద్రా సినిమా రిలీజ్ అయిన డేట్ కు జూలై 24న విశ్వంభర రిలీజ్ ఉండే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. తొలి సింగిల్లో చిరు లుక్ చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ముందు నుంచే వింటేజ్ మెగాస్టార్ ను గుర్తు చేస్తామని చెప్తున్న యూనిట్ రామరామ పాటతో మాట నిలబెట్టుకుందని గట్టిగా చెప్తున్నారు. మిగిలిన అప్డేట్స్ కూడా ఇదే రేంజ్ లో కిక్ ఇస్తే సినిమాకు మరింత ప్లస్ అవుతుందంటున్నారు క్రిటిక్స్. వెండి తెర మీద వేల ఆశలతో కెరియర్ను ఊహించుకుంటున్న బ్యూటీస్ కెరియర్ని హ్యాండిల్ చేయడంలో తడబడుతున్నారు. సర్ప్రైజ్ హిట్లతో లైమ్ లైట్లోకి వచ్చేసిన తరువాత ఆ జోరు కంటిన్యూ చేయడంలో మాత్రం వారు ఫెయిల్ అవుతున్నారు. దీంతో వన్ మూవీ వండర్స్ గానే మిగిలిపోతున్నారు. ఇంతకీ ఈ సిచ్యువేషన్లో ఉన్న ఆ బ్యూటీస్ ఎవరో చూసేద్దాం. తొలి సినిమాతోనే సిల్వర్ స్క్రీన్ సెన్సేషన్ గా మారిన బ్యూటీ కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తర్వాత ఆ రేంజ్ హిట్ కొట్టడంలో తడబడ్డారు. తెలుగులో వరుస ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా వర్కౌట్ కావటం లేదు. దీంతో అదర్ లాంగ్వేజెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కృతి. కృతిలాగే కెరీర్ లో తడబడిన మరో భామ శ్రీలీల. క్రేజీ ప్రాజెక్ట్స్ తో సూపర్ ఫామ్ లో కనిపించిన శ్రీలీల కూడా సడన్ గా స్లో అయ్యారు. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ వచ్చినా కావలసినంత క్రేజ్ రావడం లేదు. దీంతో ఈ బ్యూటీ కూడా ఇతర భాషల వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో చేరుతున్నారు మరో యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య. బేబీ సినిమాతో హీరోయిన్ గా మారిన వైష్ణవి తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అయితే ఆ తర్వాత కథల ఎంపికలో తడబడుతున్నారు. లవ్ మీతో పర్వాలేదనిపించినా జాక్ సినిమాతో పూర్తిగా నిరాశపరిచారు. దీంతో ఈ బ్యూటీ కూడా వన్ మూవీ వండర్ గా మిగిలిపోతారా అన్న డిస్కషన్ మొదలైంది. ఇప్పుడు ఇండియన్ స్క్రీన్ ని ఫ్రాంచైజీసే రూల్ చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే బాక్స్ ఆఫీస్ ని ఈ సినిమాలే కాపాడుతున్నాయి. ఇన్నాళ్ళు ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హైప్ తో సెకండ్ పార్ట్ మీద కనకవర్షం కురిసేది. రీసెంట్ టైమ్స్ లో 2 భాగాలుగా రిలీజ్ అవుతున్న సినిమాలు తొలి భాగంతోనే రికార్డ్స్ బద్దలు కొడుతున్నాయి.
ఈ జనరేషన్ కు ఫ్రాంచైజీల ట్రెండ్ ను కొత్తగా పరిచయం చేసిన సినిమా బాహుబలి. రాజమౌళి క్రియేట్ చేసిన ఈ ఫ్యాంటసీ వరల్డ్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. అందుకే తొలి భాగం 100 కోట్ల లెక్కల్లోనే ఉంటే సీక్వెల్ ఏకంగా 1000 కోట్ల మార్కును ఈజీగా క్రాస్ చేసేసింది. బాహుబలి ఇచ్చిన జోష్ తో నేషనల్ లెవెల్లో బస్ క్రియేట్ చేసిన మరో సీక్వెల్ సినిమా KGF 2. ఈ సిరీస్ లో తొలి భాగం ఘన విజయం సాధించిన 1000 కోట్ల రేంజ్ లో మాత్రం కాదు, కానీ KGF 2 మాత్రం 1000 కోట్ల క్లబ్ లో చేరి బాక్సాఫీస్ కు బిగ్ బూస్ట్ ఇచ్చింది. పుష్ప 2తో ఇండియన్ సినిమా చూసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా తెలుగు ఆడియన్స్ కు చెప్పాల్సిన పని లేదు. రీసెంట్ మలయాళ బ్లాక్ బస్టర్ L2 ఎంపరన్ కూడా ఫ్రాంచైజ్ ఫార్ములాను మరోసారి ప్రూవ్ చేసింది. లూసిఫర్ కు కొనసాగింపుగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిపిస్తోంది. 100 కోట్ల వసూళ్లతో మాలీవుడ్ కు కొత్త హైట్స్ చూపిస్తోంది. అప్కమింగ్ సినిమాల్లోనూ కాసుల పంట పండించే ఫ్రాంచైజీలు చాలానే కనిపిస్తున్నాయి. దేవర 2, సలార్ 2, కల్కి 2 లాంటి సినిమాలు 1000 కోట్ల మార్కును టచ్ చేస్తాయన్న అంచనాలు గట్టిగా ఉన్నాయి. ఈ లిస్టు చూశాక ఇండస్ట్రీని ఆదుకునేది ఫ్రాంచైజీలే అన్న కన్క్లూజన్ కు వచ్చేస్తున్నారు ఆడియన్స్. ప్రెజెంట్ సినిమాలేవి రిలీజ్కి లేకపోయినా కూడా జాన్వీ కపూర్ పేరు మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వార్తల్లోనే లేని హోమ్ బౌండ్ అనే సినిమా సడన్గా వార్తల్లోకి వచ్చేసింది. అంతేకాదు, జాన్వీకి వచ్చిన ఒక గిఫ్ట్ కూడా ఇప్పుడు నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతోంది. ఇది ఏంటా గిఫ్ట్ అనుకుంటున్నారా? లెట్స్ వాచ్. సినిమా అప్డేట్స్ ఏవీ లేకపోయినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు జాన్వీ కపూర్. ఈ బ్యూటీ నటించిన హోమ్ బౌండ్ అనే సినిమా కేన్స్ లో ప్రదర్శిస్తున్నారన్న వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్నాయి. ఈ న్యూస్ తో పాటు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా జాన్వీ పేరును ట్రెండింగ్ లో ఉంచుతోంది. సినిమాలతో పాటు యాడ్ ప్రమోషన్స్ లో కూడా యాక్టివ్ గా ఉండే జాన్వీ కపూర్ రీసెంట్ గా ఓ మేకప్ బ్రాండ్ కు అంబాసిడర్ గా అగ్రిమెంట్ చేసుకున్నారు. యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ అనన్య బిర్లా రన్ చేస్తున్న బ్రాండ్ కావడంతో ఆమె జాన్వీకి కాస్ట్లీ గిఫ్ట్ ను ఆఫర్ చేశారు. దాదాపు 5 కోట్ల విలువైన లాంబోర్గిని కారుతో పాటు ఓ భారీ గిఫ్ట్ బాక్స్ ను జాన్వీ ఇంటికి పంపించింది అనన్య. దేవరా సినిమాతో తెలుగు ఆడియన్స్ కు చేరువైన జాన్వీ కపూర్ ప్రెజెంట్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో నటిస్తున్నారు. దేవరా 2 కూడా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇలా రెగ్యులర్ గా సౌత్ సినిమాతోనూ టచ్ లో ఉంటూ ట్రెండ్ లో కనిపిస్తున్నారు జాన్వీ కపూర్. ఏ రంగంలో అయినా నెగ్గుకు రావాలంటే ఏం కావాలి? కాన్ఫిడెన్స్ కావాలి. ఎస్, కానీ ఆ కాన్ఫిడెన్స్ స్మృతి మించితే అస్సలే ప్రమాదం. తమని తాము ఎక్కువగా ఊహించేసుకుంటే మొదటికే మోసం వస్తుంది. ప్రెజెంట్ ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారు కొంతమంది యంగ్ హీరోస్. 1-2 సక్సెస్లు చూసుకుని ఓవర్ కాన్ఫిడెన్స్తో గాడి తప్పుతున్నారు. ఇంతకీ ఎవరు వారు? హ్యావ్ ఎ లుక్. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన సిద్ధు జొన్నలగడ్డ ఈ వారం జాక్ సినిమాతో నిరాశపరిచారు. సిద్ధు సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుందన్న లెక్కలు తారుమారు చేస్తూ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అయితే ఈ ఫెయిల్యూర్ కు సిద్ధు ఓవర్ కాన్ఫిడెన్సే కారణమంటున్నారు విశ్లేషకులు. గత సక్సెస్ లో కథాబలమన్నది పట్టించుకోకుండా కేవలం తన బ్రాండే అన్న అపోహతో ఇలాంటి తప్పులు చేస్తున్నారన్నది ఇండస్ట్రీ టాక్. టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న విశ్వక్సేన్ కూడా ఇలాంటి పొరపాట్లే చేస్తున్నారు. డిఫరెంట్ స్టోరీస్ తో మంచి పేరు తెచ్చుకున్న విశ్వక్ తన ఆరోగెన్స్ కారణంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు కథల ఎంపికలో ఓవర్ కాన్ఫిడెన్స్ తో లైలా లాంటి డిజాస్టర్ ఖాతాలో వేసుకుంటున్నారు. ఫైనల్ గా తన ఫెయిల్యూర్స్ తో తానే ప్రేక్షకులకు సారీ చెప్పాల్సిన పరిస్థితి తెచ్చుకుంటున్నారు. కాలాంటి బిగ్ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం కూడా గాడి తప్పారు. పాన్ ఇండియా రేంజ్ లో వచ్చిన సక్సెస్ ను హ్యాండిల్ చేయటంలో తడబడ్డారు కిరణ్. ఒక్క హిట్ తర్వాత తన రేంజ్ ను పెద్దగా ఊహించుకొని మాస్ కమర్షియల్ సినిమా దిల్రూబాతో ఆడియన్స్ ముందుకొచ్చారు. కానీ ఈ సినిమా కిరణ్ ఇమేజ్ ను, మార్కెట్ ను డ్యామేజ్ చేసింది. ఇలా యంగ్ హీరోలు తమ స్థాయిని ఎక్కువగా ఊహించుకుంటూ ఇబ్బందులు పడుతున్నారంటున్నారు క్రిటిక్స్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.